హాయ్ గైస్, చాలా మందికి తెలుసు నిన్న యూకేలో డిఫరెంట్ ప్లేసెస్లో చాలా గోళ్ళు అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సో ఏమైందంటే లాస్ట్ వీక్ ఒక నల్లతను ఒక చిన్న పిల్లలు డాన్స్ క్లాస్కి వెళ్ళి మొత్తం అందరినీ చంపేయడానికి ట్రై చేశాడు కత్తితో. బట్ అన్ఫార్చునేట్లీ ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఈలోపు ఆ కల్ప్రిట్ ఎవరో తెలియక ముందు రూమర్ జరిగింది ఒక ముస్లిం అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఒక నల్లతనని. బట్ ఈలోగా ఏమైపోయిందంటే బ్రిటిష్ వాళ్ళందరికీ చాలా కోపం, ఇవన్నీ ఎప్పటి నుంచో దాచుకున్న రేసిజం ఇవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు. సో వాళ్ళు ఏంటంటే ఎవరు కలర్ వాళ్ళు కనిపించినా అటాక్ చేస్తున్నారు. కలర్ వాళ్ళు ఎక్కువ ఉండే ప్లేసెస్ కన్నా తక్కువ ఉండే ప్లేసెస్లో ఎప్పుడు సింగిల్ కనిపించిన, ఎస్పెషల్లీ ఈ మిడ్లాండ్స్ అబౌవ్ అప్ నార్త్ వీటిలో బాగా అటాక్లు జరుగుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీరు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇవన్నీ కొంచెం చల్లబరే వరకు. సో ఒకప్పుడు ఐ యూస్ టు హియర్ లండన్లో కూడా బాగా జరిగేవంటే ఒక 10 years బ్యాక్ అన్నోళ్ళు చెప్పేవాళ్ళు లైక్ గుడ్లు పాలు వేసేవాళ్ళు. మన వాళ్ళు ఎక్కువ వెళ్ళే ఏరియాస్లో కార్లు వెళ్తూ గుడ్లు పాలు కొడుతూ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం లో ప్రొఫైల్లో ఉండండి, ఒంటరిగా తిరగమాకండి. ఐ నో లండన్ ఆల్మోస్ట్ బెటరే, బట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద యూకే వీ డోంట్ హ్యావ్ దిస్ మచ్ అన్సేఫ్టీ థింగ్స్. బట్ సడన్లీ చేంజ్ అయినాయి కాబట్టి కొంచెం ప్రెజెంట్ ఉన్న సర్కమ్స్టాన్స్కి అట్లీస్ట్ నెక్స్ట్ 1-2 months అయినా కొంచెం సేఫ్లో ఉండండి. ఒంటరిగా ఊరిని తిరగమాకండి. జాగ్రత్త, ఓకేనా?